రాసింది సెక్రటరీ గారు దాన్ని సరి చేసి వార్త పబ్లిష్ అయిన తర్వాత ఆ తప్పు అక్షరంలో ఏమన్నా ఒక కొమ్ము తప్పు పెడితే అది రౌండ్ చేసి చైర్మన్ గారు స్వయంగా చూసి ఇది కాదని ఒక తప్పు జరిపే సమీక్షలు ఉండేది. అలాగే బ్రహ్మాండం శీర్షిక పెట్టిన లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి వార్త కంట్రిబ్యూట్ చేసిన బ్రహ్మాండంగా ఉందని చాలా బాగుందని సందర్భాలు కూడా ఆ శీర్షికలు మా సమీక్షలు వచ్చాయి. ఆ సమీక్షల్లో మన నా జీవితాన్ని సమీక్షించుకున్నాం. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి సందర్భాల్లో నా సంఘటన జరిగిన సందర్భం గురించి చెప్పాలి. నేను అన్నయ్య 83 నుంచి తెలుగుదేశం పార్టీ మా అన్నయ్య ఇంటికి ఈనాడు కంట్రిబ్యూటర్ రిపోర్ట్ వచ్చేవారు. మన సంస్థలో పనిచేస్తున్న మన సంస్థ కంట్రిబ్యూటర్ విషయం తెలియదు కదా, ఒక రిపోర్టు విలేకరు. మా అన్నయ్య చాలా మౌనార్కు ఉండేవాడు. చాలా మౌనార్కు అంటే ప్రజాపాత్ర గారు మినిస్టరు, ఆయన ఒక జబర్దస్తి ఉండేవాడు బాగా. సీఏలు ఎస్ఐలు ఎంపీలు అందరికి రావాలి. కానీ ఈనాడు విలేకరు వస్తే ఆయన చూసే రెస్పెక్ట్ అంటే నేను చదువుకున్న రోజుల్లో చాలా రెస్పెక్ట్ చేసేవాడు. ఈనాడు రామకృష్ణ ఆయన 40 సంవత్సరాలు కంట్రిబ్యూటర్గా పనిచేశారు. కనుక మహేశ్వర్ వాళ్ళు కూడా ఇద్దరు కూడా చాలా మంది చూసినప్పుడు ఈయన బాడీ లాంగ్వేజ్ కానీ ఈయన ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. నాకు ఇంట్లో ఉండేవి గమనించేవాడిని. మా వదిన గారు చెప్పేవారు, ఈనాడు విలేకరు రామకృష్ణ గారు వచ్చారంటే ఈయన స్నానం చేసినప్పుడైనా లేకపోతే బ్రష్ చేసినా లేకపోతే ఏదైనా పొజిషన్ ఉన్నప్పుడైనా సర్దుకొని జాగ్రత్తగా వచ్చి కూర్చొని మాట్లాడితే ఏంటంటే ఎలా వచ్చారని అన్నప్పుడు నాకు అనిపించింది జీవితంలో ఒకసారి ఈనాడు విలేకరు రావాలని బలంగా నేను ఆ రోజు నా మనసులో తాగింది. అలా క్రమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆ సెంటర్లో కంట్రిబ్యూటర్గా ఖాళీ అయింది. శ్రీనివాసన్ ఒక అతనికి ఖాళీ ఉద్యోగం వచ్చింది. ఖాళీ అయినప్పుడు నేను ఈనాడు ఆఫీస్ విశాఖపట్నం నేరుగా వెళ్ళి ఆ గేట్ మ్యాన్ కడిగి ఆయన విలేకరుగా జాయిన్ అవ్వడం ఏంటంటే అప్పుడున్న రాధాకృష్ణ గారు డెస్క్ ఇన్ఛార్జి, గోపాలకృష్ణ గారు మా డివిజన్ ఇన్ఛార్జి. వారు టీకి వచ్చిన సమయంలో ఇది ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం, చాలా మంది పెద్దలకి ఆ సంస్థ బంధాలు లేనప్పుడు కూడా ఆ ఇన్నర్లు ఏం జరిగిందో చెప్పాలని నేను ఈరోజు కావాలని వచ్చాను. కనీసం మాట్లాడకపోయినా సభలో బయట కూర్చొనైనా వాళ్ళ కోసం వాళ్ళ మాటలు చెప్తే ఏంటే ఒక మంచి జరుగుతుంది. లేకపోతే వాళ్ళ కోసం 10 మందిని చెప్పినప్పుడు మళ్ళీ భవిష్యత్తు జీవితానికి కూడా అవసరం అనేది నేను రాగలిగాను. ఈ సందర్భంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేను ఆ గేట్లో వెళ్ళేటప్పుడు సభ్యులు ఇద్దరు టీ తాగడానికి 4:30-5 మధ్యలో ఆ 6 టైంలో బయటకు వచ్చినప్పుడు సార్ నేను పలానా వ్యక్తిని నేను విలేకరు అవ్వాలనుకుంటున్నాను, నేను అవకాశం ఉంటుందని అంటే మరొక మాట చెప్పారు. చైర్మన్ గారు అన్నారు, పేరు చెప్పలేదు, రామోజీ గారు అన్నారు. మా చైర్మన్ గారికి మీకు పద్ధతి ఉంటుంది, మా మేనేజర్ ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, మాకు నోటిఫికేషన్ వేస్తారు, మీరు ఎగ్జామ్ పాస్ అయితే మేము బాగుంటే తీసుకుంటాం, లేకపోతే లేదన్నారు. అసలు ఎగ్జామ్ పద్ధతి ఏం తెలియదు, విషయం తెలియదు. నోటిఫికేషన్ వేశారు, నువ్వు స్టడీ కంట్రిబ్యూటర్ కావాలని చెప్పేసి నోటిఫికేషన్ వేస్తే నాతో పాటు దాదాపు 25 మంది ఎగ్జామ్ రాశారు. నేను లాస్ట్ అండి, నేను ఎగ్జామ్లో తాకే కాలేదు. సరే, నా మనసులో ఏంటంటే ఈనాడు విలేకరుల తపన. ఆ క్రమంలో రామారావు అనే ఒక అతనికి సంస్థ ఎంపిక చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నేను ఆ రోజు నుంచి కాలేజీకి వెళ్ళడం పక్క అయితే ఈనాడు ఆఫీస్కి రావడం, వైజాగ్ విశాఖపట్నంలో ఆఫీస్కి వెళ్ళడం నిరంతర ప్రక్రియ. ఉదయాన్నే కాలేజీ చూసుకోవడం, సాయంత్రం సబ్మిటర్లు డెస్క్రిప్షన్ ఉండాలి కనుక ఈనాడు ఆఫీస్కి రావడం. మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసామయ్యా, లేదు అవకాశం లేదని అంటే ఒక మాట చెప్పాను, కనీసం సమాచారాన్ని పంపిస్తాను, అవకాశం ఇవ్వండి, నాకు ఏమైనా మీరు ఇవ్వవలసం లేదు. ఆ పేపర్స్, న్యూస్ పేపర్స్ కానీ అప్పుడు రీల్స్ ఇచ్చేవారు, ఆ రీల్స్ కానీ లేకపోతే ఐడెంటిటీ కార్డు నాకు ఏం అవసరం లేదు సార్, కనీసం ఒక అనుమతి ఇవ్వనంటే నా బాధ పడలేక ఆ మేడం గారు తీసుకెళ్ళి కామేశ్వర గారు మేనేజర్ తీసుకెళ్ళి రాధాకృష్ణ గారిని జరిగిందని చెప్తే, ఈ విషయం ఉంది, ఒకసారి